ఈటీవీ న్యూస్ కి స్వాగతం. నేను నాగశ్రీ. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ. పలు కీలక అంశాలపై చర్చ. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్. సీఎం చంద్రబాబును అభినందించడానికి వచ్చానని వ్యాఖ్య. ఈ నెల 29న కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు. కొండగట్టులోని ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం. ఇక డీటెయిల్స్ చూస్తే, తెలంగాణ గవర్నర్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పర్యటిస్తున్నారు. సీఎం చంద్రబాబు ఆహ్వానం మేరకు ఉండవల్లిలోని ఆయన ఇంట్లో భేటీ అయ్యారు. చంద్రబాబు నివాసంలో మంత్రి లోకేష్ గవర్నర్ కు స్వాగతం పలికారు. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ఆంధ్రప్రదేశ్ పర్యటనకు వచ్చారు. గవర్నర్ రాధాకృష్ణన్ ను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఇంటికి తేనేటి విందుకు ఆహ్వానించారు. సీఎం ఆహ్వానం మేరకు గవర్నర్ రాధాకృష్ణన్ చంద్రబాబును ఉండవల్లిలోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబుతో సమావేశమయ్యారు. హైదరాబాద్ నుండి గన్నవరం విమానాశ్రయానికి వచ్చిన ఆయన రోడ్డు మార్గంలో ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వెళ్లిన ఆయనను లోకేష్ సాదరంగా ఆహ్వానించారు. ఈ భేటీ మర్యాదపూర్వకమని అధికారిక వర్గాలు తెలిపాయి. అయితే రాధాకృష్ణన్ చంద్రబాబు సమావేశంలో ఇప్పటికీ పరిష్కారం కాని రాష్ట్ర విభజన సమస్యలు ప్రస్తావనకు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఇంద్రకీలాద్రి దుర్గమ్మను తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ దర్శించుకున్నారు. ఆలయ మర్యాదలతో, మేళ తాళాలతో ఆలయ అధికారులు, ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ సృజన, డీసీపీ హరికృష్ణ స్వాగతం పలికారు. అమ్మవారి దర్శనానంతరం వేద పండితుల చేత వేద ఆశీర్వచనం అందించారు. తెలంగాణ గవర్నర్ కి లడ్డు, ప్రసాదం, చిత్రపటాన్ని ఆలయ ఈవో కెఎస్ రామారావు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మవారిని దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. ఎన్డీఏ కూటమి ఏర్పడినందుకు వారికి శుభాకాంక్షలు తెలిపానని తెలిపారు. ఏపీ సీఎం చంద్రబాబుని అభినందించడానికి వచ్చానని, ఫ్యూచర్ డెవలప్మెంట్స్ గురించి ఆయనతో చర్చించానని ఆయన స్పష్టం చేశారు. Long time friend and the new Chief Minister of Andhra Pradesh, Chandrababu Garu, and I went to his house and met him, and I came here to have the darshan of the Goddess and the new temple, Lord Shiva temple. Today I am here in Vijayawada, then evening I am going back. Sir, any specific reason for coming to There is no specific reason. I like to come to this temple. That was my pratana. So when I came here, courtesy visit, I have to visit the CM as well as the governor. any special discussion? The governor has nothing to do with politics. Yes, sir. Any special discussion with CM Chandrababu Naidu? We have discussed about the development of Andhra Pradesh, and I understand his great apathy for the development of this state. And as you all know, he is a very modern economical development lover. So I discussed about that, bringing up lovers and this good meeting in the interest of this. రేపు కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రానున్నారు. ఏపీ ఎన్నికల్లో విజయం సాధించిన అనంతరం ఆయన తన మొక్కులను తీర్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ రేపు కొండగట్టుకు రానున్నారు. కొండగట్టులోని ఆంజనేయ స్వామి వారిని దర్శించుకుని మొక్కులు చెల్లించుకోనున్నారు. కొండగట్టు అంజన్నను తమ ఇంటి ఇలవేల్పుగా పవన్ కళ్యాణ్ భావిస్తూ ఉంటారు. గతంలో అంటే వారాహి యాత్రకి ముందు ఆ వాహనానికి తొలి పూజ కొండగట్టులోనే నిర్వహించారు. నా బిడ్డ ప్రాణాలు కాపాడండి అంటూ కాజా పంచాయతీ కార్యాలయం ఎదుట బాధితుడు సాంబశివరావు ఆందోళన చేపట్టారు. బర్రెలు, కుక్కలు, మేకల వాటి వ్యర్థ పదార్థాలతో ఇన్ఫెక్షన్ ఏర్పడుతుందని పంచాయతీ అధికారులకు విన్నవించుకున్నా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మంగళగిరి మండలం కాజా గ్రామం పుల్లయ్య నగర్లో నివాసం ఉంటున్న బిందు సాయి ఇంటి పక్కన గేదెలు, గొర్రెలు, కుక్కల వ్యర్థాలను అక్కడే ఉంచడం వల్ల అపరిశుభ్ర వాతావరణాన్ని చేస్తున్న స్థానికంగా అక్కడ ఉన్న నివాసులు ఇబ్బంది పెడుతున్నారని అనేక సార్లు పంచాయతీ కార్యదర్శికి తెలియజేసినా స్పందించలేదని అసహనాన్ని వ్యక్తం చేశారు. వ్యర్థాల నుండి వచ్చే వాసన వల్ల 10 సంవత్సరాల నా బిడ్డకు ఇన్ఫెక్షన్ బ్రెయిన్ లో బ్లడ్ క్లాట్ అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. నా పిల్లోడి ప్రాణం 10 సంవత్సరాలు పెంచుకున్నా
వాడిని ఒక్కడిని బతికించండి చాలు, నాకు ఇంకేం అక్కర్లా. నాకు బంధువులు బలగాలు డబ్బు పెట్టే ఓపిక ఏమి లేవండి. న్యాయం కోసం పోరాడుతుంటే పంచాయతీ అధికారులే ఏంటి న్యూసెన్స్ అంటే నాకు ఎక్కడ న్యాయం జరిగిద్ది చెప్పండి. 6 నెలలుగా ఈ సమస్యని ఎదుర్కొంటున్నానని ఎయిమ్స్ హాస్పిటల్కి తీసుకెళ్లగా వైద్యులు పరీక్షలు నిర్వహించి బ్రెయిన్లో ఇన్ఫెక్షన్ అయిందని, దీనికి కారణం మీ చుట్టుపక్కల వాతావరణమే, ఇప్పటికైనా జాగ్రత్తగా లేకపోతే మీ కుమారుణ్ణి కోల్పోతారని డాక్టర్లు తెలియచేసినట్టు బిందు సాయి ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా పంచాయతీ అధికారులు పట్టించుకొని బిడ్డ ప్రాణాలు కాపాడాలని ప్రాధేయపడ్డారు. హాస్పిటల్లో తీసుకెళ్ళాను సార్. హెడేక్, చెవులో నొప్పి, కళ్ళు సరిగ్గా కొంచెం కనపడక దానివల్ల తీసుకెళ్తే చెవు దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి ఇన్ఫెక్షన్ మొత్తం బ్రెయిన్కి, కళ్ళకి అన్నిటికీ వెళ్ళింది అన్నారు. ఏంటి సార్ అంటే అసలు ఎందుకు వచ్చింది ఈ ప్రాబ్లం, మా బాబుకి వాడు ఆరోగ్యంగానే ఉన్నాడు కానీ అడిగితే ఏముంది పరిసరాలు అంతా శుభ్రంగా లేదమ్మా, ముందు శుభ్రంగా ఉంచుకోండి మీరు. మా ఎయిమ్స్లో చూసిన ఆయన కూడా మా ఇంటి దగ్గరికి వచ్చారు సార్. భరత్ సార్ ఆయన పేరు, వాళ్ళు కూడా మంగళగిరి. చుట్టుపక్కల అంతా శుభ్రంగా ఉంచుకోండి అమ్మ, ముందు ఏంటి ఇలాగుంది, ఇట్లా ఉంటే పిల్లడికి బాగా ఇలా కాకపోతే ఇంకెలాగొచ్చింది, చెవులో తలనొప్పి అదంతా ఇలా కాక ఎలాగొచ్చింది అని చెప్పారు. అప్పుడే మేము పంచాయతీకి వచ్చి చెప్పాం, సార్ ఇట్లా మా అబ్బాయికి హెల్త్ బాగోలేదు, ఇదిగోండి మీకు అన్ని రిపోర్ట్స్ కూడా ఉన్నాయి, మా అబ్బాయికి హెల్త్ బాగోలేదు, కొంచెం ఆ గొర్రెలన్నీ తీపియండి సార్, వాటి వల్లే వచ్చింది అంటున్నారు ఇన్ఫెక్షన్ అని చెప్పాం. ఇదిగో అమ్మ తీపిస్తాం అదిగో అంటున్నారు సార్ వాళ్ళు. ఏమో ఇదిగో చెప్తున్నారు వాళ్ళు, సార్ వాళ్ళు కూడా వాళ్ళు ఏంటంటే అప్పుడు తీస్తున్నారు మళ్ళీ తర్వాత తీసుకొచ్చి పెడుతున్నారు. అదే అంటే వాన పడింది అందుకే తీసుకొస్తున్నాము అది ఇదని అంటున్నారు. మేము ఇప్పటికీ ఫిబ్రవరి నెల నుంచి వస్తున్నాం సార్ ఇక్కడికి మన పంచాయతీ ఆఫీస్కి. సార్ వాళ్ళు ఒక్కరు కూడా సరిగ్గా పట్టించుకున్న వాళ్ళు లేరు. ఇదిగో చెప్తున్నాం అంటున్నారు, చెప్పట్లేదు, వింటలేదు. వాళ్ళు తీస్తున్నారు అప్పుడు మళ్ళీ తీసుకొచ్చి పెడుతున్నారు. పొద్దున్న సార్ మొత్తం 60 గొర్రెల దాకా వెళ్ళినాయి వాళ్ళ ఇంట్లో నుంచి బయటికి. మేము తగ్గింది కొంచెం పర్లేదు. మళ్ళీ ఒక వారం రోజుల నుంచి పవన్కి మా అబ్బాయికి హెడేక్, వాంతులు అవ్వడము, చెవులో నొప్పి రావడం అట్లా జరుగుతుంది ఒక వారం రోజుల నుంచి. చెప్పాం ఈవో సార్కి, మేడంకి కూడా చెప్పాం. ఇప్పుడు ఇందాక వచ్చారు చూసి తీపిస్తామమ్మా ఒక వారం రోజులు టైం ఇవ్వండి అది ఇదని అంటున్నారు. ఇంత ఆరోగ్యం బాగున్నప్పుడే కదా సార్ మేము వచ్చింది. వాళ్ళు 4 ఏళ్ళ నుంచి ఉంటున్నాయి అక్కడ. మేము అప్పుడు కూడా ఏం మాట్లాడలేదు, ఇప్పుడు బాగోట్లేదని పిల్లోడికి మాట్లాడుతున్నాం అంతే సార్. అవి తీపియండి మాకు, ఆ గొర్రెలని ఆ పాక తీపియాలి సార్ ముందు. ఆ పాక వల్లనే ఆ గొర్రెలన్నీ లోపల ఉంటున్నాయి. వాడు మా పిల్లోడికి మీరు ఒకసారి అక్కడికి రండి సార్, మీరు ఒకసారి చూద్దరు గారు అక్కడ ఎలా ఉందో వాతావరణం, అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయి, ఆ గేదెలు ఎలా ఉన్నాయి ఒకసారి మీరు చూసి అప్పుడు మీరు మాట్లాడదురు. నేను నిజం చెప్తున్నాను అబద్ధం చెప్తున్నాను. మొదటి తరం నాయకుడు గోవాడ హనుమంతరావు తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుండి పార్టీ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనేవారని పోతినేని శ్రీనివాసరావు కొనియాడారు. 1982 నుండి ఇప్పటి వరకు గోవాడ కుటుంబం పార్టీలోనే కొనసాగుతుందని తెలిపారు. మంగళగిరి టీడీపీ కార్యాలయం ఎంఎస్ఎస్ భవన్లో గోవాడ హనుమంతరావు 13వ వర్ధంతి వేడుకలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి తోట పాదసారథి, పట్టణ ప్రధాన కార్యదర్శి షేక్ రియాజ్, మంగళగిరి పట్టణ బీసీసీఎల్ అధ్యక్షులు వాకా మాధవరావు గౌడ్, గోవాడ రవి తదితరులు పాల్గొన్నారు. తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక సభ్యులు, శివాలయం మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ గోవాడ హనుమంతరావు 13వ వర్ధంతిని ఉపాధ్యక్షులు గోవాడ దుర్గారావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ముందుగా ఎన్టీఆర్, ఎంఎస్ఎస్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన గుంటూరు పార్లమెంటు ప్రధాన కార్యదర్శి పోతినేని శ్రీనివాసరావు మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీలో గోవాడ హనుమంతరావు చేసిన సేవలను కొనియాడారు. గోవాడ హనుమంతరావు గారు ఈరోజు 13వ వర్ధంతి సందర్భంగా వారికి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యుల తరపున, నా తరపున కూడా సంతాపం తెలియజేస్తూ, గోవాడ హనుమంతరావు గారు 82లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా చాలా చురుకైన పాత్ర వహించి, ముఖ్యంగా మంగళగిరి నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మొదటి తరం నాయకుల్లో సీనియర్గా, అలాగే తెలుగుదేశం పార్టీ ఆ రోజుల్లో ఏ ఎన్నికల్లో పోటీ చేసినా కూడా విజయానికి తీవ్రంగా కృషి చేసిన వ్యక్తి. నిరంతరం పార్టీ కోసం, పార్టీ అభివృద్ధి కోసం హనుమంతరావు గారు కృషి చేయడం మనందరికీ తెలుసు. వారి ఫ్యామిలీ మొత్తం కూడా తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి కుటుంబం అందరికీ తెలుసు. అప్పుడు ఇప్పుడు కూడా వారి ఫ్యామిలీ తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు. అటువంటి వ్యక్తి పార్టీకి దూరమై 13 సంవత్సరాలు అయినప్పటికీ కూడా వారిని మరవలేని వ్యక్తిగా మేము భావిస్తున్నాము. వారి కుటుంబానికి మరొకసారి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, గోవాడ హనుమంతరావు గారు చనిపోయి 13 సంవత్సరాలు అవుతుంది. వారు పార్టీ పుట్టిన కాడి నుంచి కూడా వారి తండ్రి గారు అడుగు జాడల్లో వాళ్ళ తండ్రి గారు గోవాడ నాగభూషణ గారు కూడా పార్టీకి ఎంతో సేవ చేశారు. వారి కుమారులు కూడా ఇప్పటి వరకు కూడా సేవ చేస్తూనే ఉన్నారు. 13 సంవత్సరాలు చనిపోయినప్పుడు కూడా పార్టీని వాళ్ళు చాలా జాగ్రత్తగా వాళ్ళ బ్రదర్స్ కానీ వాళ్ళ కొన్ని సభ్యులు లాక్కొస్తున్నారు. అయితే
వివాదరహితుడు, ఎవరితో గొడవలు పెట్టుకోడు, మంచి వ్యక్తి, ఉన్నది ఉన్నట్టుగా చెప్తాడు. నాతో పాటు టౌన్ కమిటీలో ఉప అధ్యక్షుడిగా చేసి మంచి పేరు తెచ్చుకున్నటువంటి గోవాడ హనుమంతరావు గారికి మేము అందరం కలిసిన పార్టీ పరంగా వారి ఆత్మశాంతి కలగాలని, వారి కుటుంబ సభ్యులందరికీ వారికి మంచి జరగాలని చెప్పేసి కోరుకుంటున్నాను. గోవాడ హనుమంతరావు గారు లేని లోటు పార్టీకి చాలా తీరని లోటుగా మాకు కనిపిస్తుంది. మంచి వ్యక్తి, మంచి విధి కలిగిన వాడు, ఎటువంటి వివాదాలు లేకుండా పార్టీలో అన్ని కార్యకర్తలని అన్ని వర్గాల వారిని సమీకరించి మాట్లాడుకుంటూ దానిదే ఉంది, నేను చేస్తాను, నేను మాట్లాడతాను రాని తీసుకెళ్ళి చెప్పించి నచ్చజెప్పేటువంటి వ్యక్తి గోవాడ హనుమంతరావు గారు. వారు ఆత్మకు శాంతి కలగాలని వారి యొక్క కుటుంబ సభ్యులకి మా సానుభూతి తెలియజేస్తూ ఈరోజు ఈ యొక్క డాక్టర్ ఎంఎస్ఎస్ భవన్లో హాజరైనటువంటి పార్టీ నాయకులు, సీనియర్ నాయకులు, పెద్దలు అందరికీ కూడా మా తరపున వారి తరపున గోవాడ హనుమంతరావు గారికి నివాళులర్పిస్తూ సెలవు తీసుకుంటాం. ఎంఎస్ఎస్ భవన్లో జరుపుకుంటాం. చాలా బాధాకరంగా ఉన్నా సరే మరి తెలుగుదేశం పార్టీ అందరిని గుర్తిస్తుంది కాబట్టి మరి హనుమంతరావు గారి వర్ధంతి కూడా ఈ కార్యక్రమం చేయడం జరుగుతుంది. మరి గోవాడ బ్రదర్స్ అంటే తెలుగుదేశం పార్టీని అడ్డుపెట్టుకొని ఈరోజు కూడా పనిచేస్తూ ఉన్నారు. మరి హనుమంతరావు గారి లేని లోటును కూడా వారు బ్రదర్స్ పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి అండదండలో ఉన్నారు కాబట్టి వాళ్ళని కూడా తెలుగుదేశం పార్టీ గుర్తుపెట్టుకుందని చెప్పేసి మరి ఒక్కసారి హనుమంతరావు గారిని ఇవాళ జోహార్ గోవాడ హనుమంతరావు గారు. ఉన్నత విద్యా మండలి అధికారులు అండ్ ఏపీ లాసెట్ చైర్మన్ మరియు ANU VC ఆచార్య పి రాజశేఖర్ 89.04% ఉత్తీర్ణత గతం కంటే మెరుగైన ఫలితాలు సాధించారని అన్నారు. ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో ఏపీ లాసెట్ అండ్ ఏపీ PG LSET 2024 ఫలితాలను ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విడుదల చేయడం జరిగింది. అందులో భాగంగా ఏపీ లాసెట్ కన్వీనర్ ఆచార్య బి సత్యనారాయణ వివరాలు తెలియజేశారు. పరీక్ష రాసిన 19,224 అభ్యర్థులకు గాను 17,117 మంది అభ్యర్థులు 89.04% ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 2 ఏళ్ల PG కోర్సులో 99.51%, 3 ఏళ్ల LLB కోర్సులో 89.74%, 5 ఏళ్ల LLB కోర్సులో 80.06% ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. రాష్ట్ర ఉన్నత విద్యామండలి పర్యవేక్షణలో ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో జూన్ 9న జరిగిన ఏపీ లాసెట్ అండ్ ఏపీ PG LSET 2024 ఫలితాలను నేడు ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయంలో విడుదల చేయటం జరిగినది. పరీక్ష రాసిన 19,224 అభ్యర్థులకు గాను 17,117 మంది అంటే 89.04% మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో 2 years PG కోర్సు నందు 99.51%, 3 years LLB కోర్సు నందు 89.74%, 5 years LLB కోర్సు నందు 80.06% ఉత్తీర్ణత సాధించారు. జెండర్ వైజ్గా 2 years PG కోర్సు నందు పురుషులు 99.51%, స్త్రీలు 99.51% ఉత్తీర్ణత సాధించారు. 3 years LLB కోర్సు నందు పురుషులు 91.28%, స్త్రీలు 86.26% మరియు 5 years LLB కోర్సు నందు పురుషులు 81.91%, స్త్రీలు 78.17% ఉత్తీర్ణత సాధించారు. కేటగిరీ వైజ్గా PG LSET కోర్సు నందు BCA కేటగిరీ 100%, BCB కేటగిరీ 98.78%, BCC కేటగిరీ 100%, BCD కేటగిరీ 99.31%, BCE కేటగిరీ 100%, OC కేటగిరీ 99.26% మరియు SC/ST కేటగిరీలో 100% ఉత్తీర్ణత సాధించారు. మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధిలో వచ్చే నెల 1వ తారీఖున
సామాజిక భద్రత పింఛన్ల పంపిణీలో భాగంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ల పథకం అమలుపై మంగళగిరి తాడేపల్లి నగరపాలక సంస్థ కమిషనర్ నిర్మల్ కుమార్ నగరపాలక సంస్థ పరిధిలోని అన్ని సచివాలయంల అడ్మిన్ పంచాయతీ సెక్రటరీలతో వార్డ్ వెల్ఫేర్ సెక్రటరీతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఉదయం 6 గంటల నుండి తప్పనిసరిగా పెన్షనర్ల ఇంటి వద్దకే గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు పంపిణీ ప్రక్రియ సజావుగా జరిగే విధంగా నోడల్ ఆఫీసర్లని నియమిస్తానని తెలిపారు. ఒక్కొక్క ఉద్యోగి 50 గృహాల చొప్పున కేటాయించడం జరిగిందని, అదనంగా ఉద్యోగులు అవసరమైతే ప్రభుత్వ ఉద్యోగులను మాత్రమే వినియోగించాలని ఆయన ఆదేశించారు. ప్రతి సచివాలయ ఉద్యోగి ప్రణాళిక ప్రకారం ఏ ఒక్క లబ్ధిదారుడు నష్టపోకుండా వారికి ముందస్తు సమాచారం అందజేసి ఎటువంటి అవకతవకలు లేకుండా పంపిణీ కార్యక్రమం విజయవంతం పూర్తి చేయాలని, ఏవైనా సమస్యలు ఎదురైనట్లయితే వెంటనే పై అధికారుల దృష్టికి తీసుకురావాలని ఆయన తెలిపారు. మంత్రి నారా లోకేష్ మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం ప్రారంభించిన ప్రజా దర్బార్కు అనూహ్య స్పందన లభిస్తుంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. వేకువజాము నుండే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎలాంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. మంగళగిరి నియోజకవర్గ ప్రజల కోసం మంత్రి నారా లోకేష్ ప్రారంభించిన ప్రజా దర్బార్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. ఈ కార్యక్రమం కేవలం మంగళగిరి ప్రజల కోసం నిర్వహిస్తున్నప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి యువనేతకు సమస్యలు చెప్పుకుంటున్నారు. తెల్లవారుజాము నుండే ఉండవల్లిలోని చంద్రబాబు నాయుడు నివాసం వద్ద పెద్ద ఎత్తున జనం బారులు తీరుతున్నారు. ఎటువంటి ఆంక్షలు లేకుండా ప్రజలు నేరుగా లోకేష్ ను కలిసి తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. రోజు రోజుకు ప్రజల నుండి వస్తున్న స్పందన నేపథ్యంలో రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో ఈ కార్యక్రమాన్ని చేపట్టాలని కొత్తగా ఎన్నికైన ప్రజాప్రతినిధులు భావిస్తున్నారు. రాష్ట్రం నలుమూలల నుండి ఎంతమంది వచ్చినా ఓపిగ్గా వారి నుండి వినతులు స్వీకరిస్తూ యువనేత లోకేష్ భరోసా ఇస్తున్నారు. తమ దృష్టికి వచ్చిన సమస్యలను సంబంధిత శాఖలకు పంపి సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని ఆదేశాలు ఇస్తున్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముఖ్యమంత్రి చంద్రబాబుతో తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ భేటీ, పలు కీలక అంశాలపై చర్చ. ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మను దర్శించుకున్న తెలంగాణ గవర్నర్ రాధాకృష్ణన్ సీఎం చంద్రబాబును అభినందించడానికి వచ్చానని వ్యాఖ్య. ఈ నెల 29న కొండగట్టుకు ఏపీ ఉప ముఖ్యమంత్రి చంద్రబాబు కొండగట్టులోని ఆంజనేయ స్వామిని దర్శించుకోనున్న డిప్యూటీ సీఎం. ఎల్టీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు, నమస్కారం.